హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా, హెల్తీగా, వెరైటీగా, సింపుల్గా అయిపోయే చామ ఆకులతో పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పకోడీ వల్ల కంటికి, స్కిన్కి, గుండెకి చాలా మంచిది. ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉండటం వల్ల ఎనీమియాతో బాధపడే వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది. హెల్తీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియోలో నేను స్టెప్ బై చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చామాకులతో గుండెకి కూడా చాలా మంచిది ఈ పకోడీ. ఫస్ట్గా చామాకు ఒకటి తీసుకుందాం. దాన్ని ఫస్ట్ 2 భాగాలు చేసుకొని చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఒక ఆకు పెద్ద సరిపోతుంది. చక్కగా అలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్నాం కదా, ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఆకు, దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకుందాం, చిన్న చిన్న ముక్కలుగా. ఇది హెల్త్కి చాలా మంచిది. వెరైటీగా చేయాలనుకున్న వాళ్ళు, టేస్టీగా హెల్తీగా ఉండవాలనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం శనగపిండి తీసుకుందాం. కొంచెం దీంట్లోకి కొంచెం స్టిక్కీగా ఉండటానికి 1/2 స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, జీలకర్ర, కొంచెం బేకింగ్ సోడా కొంచెం. ఇప్పుడు చక్కగా ఇలా అంతా కలుపుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండి లాగా ఉంటుంది కదా, అలా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కొంచెం సరిపడా చేసుకున్నాక బాండీలో ఆయిల్ పెట్టుకుని హీట్ అయినాక మనం ఆయిల్ హీట్ అయిన కదా ఇప్పుడు ఇలా వేసేసుకున్నాం. చక్కగా వేయించుకున్నాక లో టు మీడియం చేసుకొని కలర్ చేంజ్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి తీసుకుందాం. దీంట్లో విటమిన్ సి కూడా ఉండటం వల్ల స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. కంటికి కూడా చాలా మంచిది. ఫోలిక్ యాసిడ్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ కూడా బాగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. మిగతా అవి కూడా ఇలాగే వేసుకుందాం. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్, ఎంతో టేస్టీగా, సింపుల్గా, హెల్తీది రెడీ అయిపోయింది చామాకులతో పకోడీ. ప్లేట్లకు సర్వ్ చేసుకోండి. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు చక్కగా చేసుకొని ట్రై చేసి తినండి. గుండెకి చాలా మంచిది. దీన్ని మీరు టమాటా సాస్తో తీసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.